అమ్మా నమస్తే, మీ పేరమ్మా? భవానీ. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటమ్మా తల్లికి వందన డబ్బులు ఈ రోజున అకౌంట్లో వేస్తా అని చెప్పి అంటున్నారు. మీకు ఎంతమంది పిల్లలు ఏంటి? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరికి అమౌంట్ పడింది. అబ్బాయి 9th, అమ్మాయి 8th. ఎంత పడినాయి అమ్మా? 26,000. మీరు ఈ రోజున చెప్పినట్లుగా ప్రతి హామీ అమలు చేస్తూ ఉందా లేదా కూటమి ప్రభుత్వం? చేస్తున్నారు. ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. మరి ఈ రోజున తల్లికి వందన డబ్బులు పడినాయి, మరి ఆ డబ్బులు మీకు ఎలా ఉపయోగపడతాయి అనుకోవచ్చు? పిల్లల చదువుకి, బుక్స్కి, ఫీజుకి ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి వేసారా? 2 పిల్లలకి వచ్చినాయి. మరి గతంలో వేసారమ్మా? ఇద్దరు పిల్లలకి వేసారు గత ప్రభుత్వంలో. ప్రభుత్వంలో అబ్బాయికే వేశారు, ఈ ప్రభుత్వంలో 2కి వచ్చినాయి. అంటే వాళ్ళు ఏమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు కదా, మరి వేయలేదు కదా సార్. ఈ ప్రభుత్వంలో 2కి వేశారు. చాలా సంతోషంగా ఉంది. రెండోసారి వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పోయినసారి కూడా 2 పిల్లలకు పడినాయి. అప్పుడు కూడా పడినాయి. సార్ మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి సార్? తల్లికి వందన డబ్బుల మీద మీ అభిప్రాయం ఏంటి? తల్లికి వందనం డబ్బుల్లో ఈ రోజున మేము మా పిల్లలిద్దరిని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం సార్. ఆ ఫీజులకి తోడుగా మనకి అమ్మఒడి ఇది తల్లికి వందనం పడింది. తల్లికి వందనం మేమేం వాడుకోము, పిల్లలకే ఉపయోగపడిద్ది. బుక్స్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి కాబట్టి లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా 2 పిల్లలకి వేశారు 26,000. ఈ రోజున లోకేష్ గారు పట్టాలు ఇస్తాము, అమ్మఒడి వేయడము చాలా హ్యాపీగా ఉంది. 30 సంవత్సరాల మట్టి కొండపోరంబోక్ స్థలాల్లో ఉంటున్నాము. ఇల్లు కట్టుకుందామంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు అవకాశం లేదు. ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలని అడిగేవాళ్ళు. ఈ రోజున మా లోకేష్ గారు మన మంగళగిరి ఎమ్మెల్యే అవ్వడం వలన అన్న మాట ప్రకారం మీకు పట్టాలు ఇస్తానని చెప్పి పట్టాలు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అదిగాక ఈ రోజుకి తోడుగా అమ్మఒడి కూడా మన అకౌంట్లో, తల్లికి వందనం కూడా మా మిసెస్ అకౌంట్లో పడ్డాయి. ఈ రెండింటికి లోకేష్ గారికి రుణపడి ఉంటామని, అలానే మళ్ళీ మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ గారిని గెలిపించుకుంటామని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేకపోతున్నారు, అసలు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ప్రజలను పట్టించుకోవట్లేదు కానీ విదేశాల్లో తిరుగుతూ జసవా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు సార్. వైసీపీ ప్రభుత్వంలో మేము ఎలక్ట్రీషియన్ వర్క్ సార్, నాది ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డాం. మేము లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సార్ మేము చేతి పనులు అండి, 21 మంది వర్కర్స్ ఉంటాము, మాకు ఉపాధి లేదు సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మీరు వస్తే మాకు ఏదో ఒకటి చేయాలి సార్ అని అడిగిన రోజులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి మేము అడిగిన రోజులు ఉన్నాయి సార్ని. ఇప్పుడు సార్ వచ్చిన కాడ నుంచి రాజధాని అభివృద్ధి కానీ మంగళగిరిలో మా కొండపోరంబోకి ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేదు సార్. ఈ రోజున మన మంగళగిరి ఎమ్మెల్యేగా లోకేష్ గారు గెలవడం వలన 30 సంవత్సరాలు మా నాన్నగారికి సంబంధించి ఈ రోజున కళ నెరవేరింది. దానికి చాలా సంతోషిస్తున్నాం. చేయట్లేదు అనేది దురదపరిచారం సార్. అది మన ఆపోజిట్ వ్యక్తులు మన సార్ మీద నిందలేస్తుంది తప్పితే ఏం చేయట్లేదు సార్. మంగళగిరికి ఏం తక్కువ చేస్తున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు. అమ్మఒడి 2వ విడత 2 పడ్డాయి, పట్టాలన్నారు. ఫస్ట్ విడత ఇచ్చారు, 2వ విడత ఉంది, మళ్ళీ 3వ విడత కూడా ఇస్తానంటున్నారు. రానోళ్ళకు కూడా సారు ఎంఆర్ఓతో వాళ్ళతో పంపించండి సార్, మళ్ళీ ఇంకో రోజు టైం చూసుకొని నేనే పిలిచి ఇస్తానన్న హామీ ఇస్తున్నారు సార్. ఇంకంతకంటే మనకి చేయగలిగింది ఏముంది సార్? ఈ రోజుల్లో మనం వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. వచ్చిందంటే అది సంతోషం. అది ఎవరి వలన వచ్చింది? సార్ వలన వచ్చింది. ఆయన్ని కావాలని గెలిపించుకున్నాం, మనకి ఆయన పనులు కూడా అలానే ఉన్నాయి. ఫుల్ సాటిస్ఫై సార్, దానిలో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏదైతే మంగళగిరిలో లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి పట్టణవాసులు పట్టించుకోవట్లేదు, అసలు మంగళగిరిలోనే లోకేష్ ఉండట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఇక్కడ ఏదైతే పట్టాల విషయంలో కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేశారు లోకేష్ గారు, కానీ లోకేష్ గారు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వసూలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అది చాలా ఫేక్ న్యూస్ సార్. ఇప్పుడు లోకేష్ గారు విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు మనకి, మంగళగిరి అని నా గేటు తడితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తానని. అదే విధంగా ఉన్నారు. అది వెళ్ళిన వాళ్ళకి తెలిసిద్ది, వెళ్ళని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము పార్టీ కోసం మేము కొన్ని పనుల మీద సార్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఎలక్షన్ ముందు వార్డుల వారీగా పిలిచారు మమ్మల్ని. ఏంటి మీ సమస్యలు ఏంటో చెప్పండి అంటే బూత్ కమిటీలు వేశారు. బూత్ కమిటీలు రోజుకు ఒకరిని పిలిచారు. ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వస్తానన్నమాట వాస్తవం సార్. ఆయన ఎక్కడున్నా కానీ మనకు పని నడవడం జరగాలి సార్. ఆయన విదేశాల్లో ఉన్నారు, ఆయనకు కంపెనీలు తేవాలి, ఉపాధి ఇవ్వాలి. ఉద్యోగాలు లేని యువత చాలామంది ఉంది, వాళ్ళందరికీ ఉద్యోగాలు తేవాలంటే ఆయన విదేశాల్లోనే తిరగాలి. మంగళగిరిలో తిరిగితే ఉద్యోగాలు రావు కదా సార్. మనకు మంగళగిరిలో పని అవుతుంది కదా, అది అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. అది నిజంగా లోకేష్ గారు కానీ 2019-24 మధ్య ఎప్పుడైతే ఓడిపోయారో మనం ప్రజలు ఓడిచ్చారు, మనం ఎందుకు వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలని చెప్పి అనుకున్నారు లోకేష్ గారు, లేక వాళ్ళంతా మన వాళ్ళే ఓడిచ్చారు మా వాళ్ళే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో పనిచేశారు బ్రదర్? సారే చెప్తారు కదా సార్, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడి నుంచే రావాలన్నారు. సారేమీ ఓడిపోయినా కానీ ఇంకా ఆయనకి మంగళగిరిలో నేను ఓడిపోయాను, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నుంచున్నా కానీ నేనే ఎమ్మెల్యే అవ్వాలన్న కసితో చేశారు ఆయన.
ఆ కసి ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇంకా ఆయన ఇంకా చేస్తానంటున్నాడు. ఏది అడిగినా కానీ ఇప్పుడు పట్టా ఇస్తున్నారు సార్, కొంతమందికి పింఛన్లు రావట్లా, స్టేజీ మీద ఉన్నారు. పిఏ గారిని పిలిచి సార్ వీళ్ళ సమస్య రాసుకోండి అంటున్నారు. అంత బిజీగా ఉన్నా కానీ ఆయన మనుషులకి రెస్పాన్స్ ఇస్తున్నారంటే ఇంకేం కావాలి సార్? విదేశాల్లో ఉన్నారు, అక్కడ పనులు చేయట్లేదు, ఊళ్ళో పనులు అవ్వట్లేదు. ఇవన్నీ ఫేక్ న్యూస్ సార్. పని చేయించుకున్నోడికి ఇప్పుడు నేనున్నాను సార్, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తే నాకు పని చేయించుకుంటా. చేయించుకోవాలి సార్. ఏ ప్రభుత్వం మన ఇంటికి వచ్చి పని చేయదు కదా. మనం ఆఫీస్కి వెళ్ళాలా, వాళ్ళు రమ్మన్న టయానికి వెళ్ళాలా, అన్ని పనులు అవుతున్నాయి సార్, ఏది అవ్వకుండా లేదు. మరి ఇక్కడ గతంలో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. మరి గతంలో ఆయన కూడా ఎన్నో హామీలు ఇచ్చుంటారు మీ మంగళగిరి పట్టణ వాసులకు కానీ మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇళ్ల స్థలాల విషయం కానీ, పట్టాల విషయం కానీ, కొండ ప్రాంతంలో ఉన్న ప్రజల విషయం కానీ. మరి లోకేష్ గారు కూడా అలాగే వచ్చి మీ పాదయాత్రలో కూడా ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను పట్టా ఇస్తాను, ప్రతి మనిషికి ఇల్లు ఇస్తానని చెప్పి కూడా మాట్లాడారు. అంటే అసలు ఇస్తాడు లోకేష్, మనం ఏదైతే మాట్లాడారో ఇస్తాడు అని చెప్పి అనుకున్నారా? లేక నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఓట్లు అడిగే టైంలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అని చెప్పి అలా అనుకున్నారు బ్రదర్? మీ అభిప్రాయం ఏంటి అసలు? లేదు సార్, మేము లోకేష్ గారిని నమ్ముకున్నాము, లోకేష్ గారికి ఓట్లు వేసుకున్నాము, దగ్గరుండి తిరిగాము, లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు మాకు ఉపయోగం ఉంది, మాకు పనులు జరుగుతున్నాయి. ఈ రోజున మేము ఇప్పుడు మాకు పనులు ఉన్నాయి. నేను ఎలక్ట్రీషియన్, ఇసుక కొరత లేదు, కొంచెం పనులు బాగా ఉన్నాయి. టాపీ మేస్త్రికి పని ఉంది, సెంటరింగ్ మేస్త్రికి పని ఉంది, ఎలక్ట్రీషియన్కి పని ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపించుకున్నాం, అమ్మఒడి వచ్చింది, కొంచెం హెల్ప్ చేశారు. 26,000 పడ్డాయి. ఇంకా 26,000 కడితే నా ఫీజు అయిపోద్ది. అది హెల్పే కదా సార్. అంతకుముందు ఏముంది, వైసీపీ ప్రభుత్వంలో ఏమి రాలేదు, చేస్తానన్నారు. రేపు రాబోయే సార్ కూడా ఇంకో 10,000 ఇల్లు ఇస్తానికి రెడీగా ఉన్నారు సార్. 10,000 ఇల్లు ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఈ ఇళ్ల పట్టాలు అయిపోయిన తోటనే 10,000 ఇల్లు భూమి చూస్తున్నారు. ఆ భూమి వచ్చిన తోటనే 10,000 ఇల్లు కూడా నెరవేరుస్తాడు. మరి ఇలాంటి నాయకుడిని ఎందుకు బ్రదర్ మరి 2019, 24 మంది ఎందుకు ఓడించారు మంగళగిరి పట్టణ ప్రజలు? జనానికి తెలియదు కదా సార్. ఫస్ట్ సార్ వస్తారు, ఆయన ఇప్పుడు మీరు అన్నారు చూసారా విదేశాల్లో తిరుగుతున్నారని. విదేశాల్లో తిరుగుతున్నారంటే విదేశాల్లో తిరిగితే కంపెనీ వస్తుంది, పెద్దోళ్ళు విదేశాల్లోనే ఉంటారు. ఒక సీఎం గారి కొడుకు మన దగ్గరికి వస్తే మనల్ని పట్టించుకుంటారా అన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన జనానికి దగ్గరికి అయిన తర్వాత ఆ లొకేషన్ మనకు ఉపయోగపడతాడు, మనం గెలిపించుకుంటే మన మంగళగిరి బాగుపడిద్ది అన్న తెలుసుకొని మంగళగిరి ప్రజలందరూ పట్టం కట్టారు సార్. థ్యాంక్ యూ. ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు లోకేష్ గారికి? ఇలాగే పనితీరు ఇలాగే ఉంటే ఎంత మెజార్టీ రావచ్చు? గతంలో 92,000 మెజార్టీ ఇచ్చారు, ఈసారి ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 150,000 దాకా వచ్చింది సార్ నెక్స్ట్ టైం. అందులో సమస్య లేదు, ఆ విధంగానే పనిచేస్తున్నారు. 150,000 వస్తుంది. సార్ కూడా ఊహించాలి, నాకు 50,000 వస్తే చాలన్నారు. ఎలక్షన్ 5,200 ఓట్లు మేము వదిలితే ఓడిపోతే పక్కన ఒక 0 పెట్టండి అన్నారు లోకేష్. 0 పెట్టండి అన్నారు. ఆయనకి మంచి గిఫ్ట్ ఇచ్చాం. ఆయన ఇచ్చినందుకు కూడా ఆయన విదేశాల్లో తిరిగినా సార్ ఈ రోజున 2 days భోజనం కూడా చేయలేదు సార్ ఇంతవరకు. కంటిన్యూగా మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఇస్తానే అంటున్నారు, రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. ఇంకెవరు సార్ చేసేది ఈ రోజుల్లో?